హాయ్ మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్కి సంబంధించిన లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేసాము. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. సో ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్ ఆఫ్ ది స్ట్రెస్ రెడ్యూస్ ఐడియాస్. ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్ ఆఫ్ స్ట్రెస్ రెడ్యూస్ ఐడియాస్. సో స్ట్రెస్ను రెడ్యూస్ చేసేటువంటి ఐడియాస్ ఏంటివి అంటే మనకి ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు ఆ స్ట్రెస్ను తగ్గించుకునే ఐడియాలు ఏంటివి అనేటువంటిది. అందులో మొదటిది హ్యూమర్, హ్యామర్ అని కూడా పలకొచ్చు, హ్యూమర్. సో ఏంటి అంటే హాస్యం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటాం కదా, హాస్యం అంటే నవ్వడం. నెక్స్ట్ బ్రిస్క్ వాక్ అండ్ సెల్ఫ్ టాక్. బ్రిస్క్ వాక్ అంటే ఒంటరిగా నడవడం, సెల్ఫ్ టాక్ అంటే తనంతలో తను మాట్లాడుకోవడం. రీహైడ్రేషన్, వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ తాగడం. క్యాట్ నాప్, పవర్ నాప్. క్యాట్ నాప్, పవర్ నాప్ అంటే కొద్ది సమయంలో, తక్కువ సమయంలో పడుకోవడం. క్రయింగ్, ఏడవటం. సో ఈ హాస్యము అంటే హ్యూమర్, బ్రిస్క్ వాక్ నడవడం, సెల్ఫ్ టాక్ తనంతల తనే మాట్లాడడం, రీహైడ్రేట్ వాటర్ను తీసుకోవడం, నీళ్ళు తాగడం. క్యాట్ నాప్, పవర్ నాప్ అంటే కొద్దిసేపు నిద్రపోవడం. నెక్స్ట్ క్రయింగ్, ఏడవటం. ఇలాంటివన్నీ కూడా మనకు స్ట్రెస్ను రెడ్యూస్ చేసే వాటి కింద వస్తాయి. సో ఫస్ట్ చూద్దాం. సో హ్యూమర్ అనేటువంటిది, హ్యూమర్ అంటే ఏమని చెప్పాను, హాస్యం అని చెప్పాను. హాస్యం అంటే నవ్వడం. సో మనకి ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు, స్ట్రెస్ అంటే మనకి ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఏదైనా బాధగా ఉన్నప్పుడు, సో మనకు బాగా యూజ్ అయ్యేటువంటిది ఏంటంటే హాస్యం, నవ్వటం, హ్యూమర్. సో గ్రేటెస్ట్ స్ట్రెస్ రెడ్యూస్, అన్నిటికన్నా ఇది బాగా పనిచేస్తుంది మన స్ట్రెస్ని తగ్గించడానికి. సో ఫ్రెండ్స్ కూర్చొని జోకు చేసుకోవడం, నెక్స్ట్ లేదా టీవీలో కామెడీ చూడడం, మొబైల్లో కామెడీ చూడడం, ఇలాంటివి మనకు హాస్యం కింద వస్తాయి. వాటి వల్ల మనం స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది క్వికెస్ట్ స్ట్రెస్ రెడ్యూస్. అన్నిటితో పోలిస్తే దీనివల్ల మన స్ట్రెస్ అనేటువంటిది తొందర రెడ్యూస్ అయిపోతుంది. చాలా తొందరగా మనకు వచ్చేటువంటి ఆ స్ట్రెస్ బాధ అయితే ఉంటుందో తగ్గిపోతుంది. హెల్ప్ టు బ్రెయిన్ థింకింగ్. దీనివల్ల మనము హాస్యం వల్ల ఏమవుతుందంటే అంతసేపు స్ట్రెస్గా ఉన్న మనము నవ్వడం ద్వారా మన బ్రెయిన్ థింకింగ్ లోపలికి, ఆలోచన లోపలికి, పని చేయడం లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ హాస్యం అనేటువంటిది మనకు వచ్చిన స్ట్రెస్ను డిస్ట్రాక్ట్ చేస్తుంది. అంటే మనకు వచ్చిన బాధ నుంచి వేరే వైపుకు మళ్ళిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎగ్జామ్లో లో మార్క్స్ వచ్చినాయి, తక్కువ మార్క్స్ వచ్చినాయి. తక్కువ మార్క్స్ వల్ల మీ మైండ్ స్ట్రెస్లో ఉంది. అప్పుడు మీరు కాసేపు నవ్వుకోవడం ద్వారా ఏమవుతుందంటే దాని నుంచి మనం తప్పించుకోవచ్చు. డిస్ట్రాక్ట్స్ ఫ్రమ్ ద స్ట్రెస్ మైండ్ సెట్. నెక్స్ట్ బ్రిస్క్ వాక్ అండ్ సెల్ఫ్ టాక్. సో అవుట్ సైడ్ షార్ట్ టైం, క్విక్, కొద్దిసేపు నడవడం. ఏదైనా స్ట్రెస్గా అనిపించినప్పుడు ఏం చేయాలంటే వెంటనే నిల్చొని కొద్దిసేపు బయటికి అటు ఇటు నడిచినట్టయితే మనకు కొంచెము స్ట్రెస్ అనేటువంటిది రెడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ బ్రీత్ సమ్ ఫ్రెష్ ఎయిర్. ఇప్పుడు ఏదైనా స్ట్రెస్గా ఉండి లోపల ఇంట్లో ఉండే కన్నా బయటకు వచ్చి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ ప్రశాంతమైన గాలిని పీల్చుకున్నట్టయితే కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది తగ్గిపోతుంది. స్మెల్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఉండేటువంటి ఆ వాతావరణంలో ఉండేటువంటి మంచి సువాసనను స్మెల్ చేసినట్టయితే మనకు స్ట్రెస్ అనేటువంటిది రెడ్యూస్ అవుతుంది. రీహైడ్రేషన్. మనం టెన్షన్ పడ్డప్పుడు, ఎప్పుడైతే ఏదైనా స్ట్రెస్గా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే దాహం అవుతుంది, దప్పిక, ధూప అంటాం కదా మనం. సో దీన్ని మనం ఏం చేయాలి, స్ట్రెస్గా ఉన్నప్పుడు మనకు బాగా దాహం అనేటువంటిది అవుతుంది. అప్పుడు వెంటనే ఏం చేయాలంటే, సో వీ నీడ్ టు డ్రింక్ ఏ కప్ ఆఫ్ వాటర్. ఒక కప్ ఆఫ్ వాటర్ను లేదా బాటిల్లో ఉండేటువంటి వాటర్ను అట్లీస్ట్ ఒక 500 ml ఆఫ్ వాటర్ను తాగాలి. 1/2 లీటర్ వాటర్ తాగినట్టయితే మన స్ట్రెస్ అనేటువంటిది రెడ్యూస్ అయ్యేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అందుకే చూడండి, మనం ఏదైనా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వాటర్ తాగండి అని ఇస్తారు. సో ఎవ్రీ ఆర్గాన్ డిపెండ్ ఆన్ ద వాటర్. ఎందుకు వాటర్ అవసరం అంటే మన బాడీకి వాటర్ అనేటువంటిది అవసరం. ప్రతి బాడీలో ఉండే ఏ పార్ట్కైనా ప్రతి పార్ట్ వాటర్ అవసరం. సో అది పని చేయాలంటే వాటర్ కావాలి. ముఖ్యంగా బ్రెయిన్ పర్ఫెక్ట్గా పని చేయాలంటే బ్రెయిన్కు వాటర్ పర్సంటేజ్ ఎక్కువ కావాలి. సో ఇఫ్ యూ డ్రింక్ ద వాటర్ యూ ఫిజికల్లీ మెంటల్లీ బికమ్ ద స్ట్రాంగ్. సో స్ట్రెస్గా ఉన్నప్పుడు వాటర్ తాగినాం అనుకో ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం మనం. నెక్స్ట్ క్యాట్ నాప్, పవర్ నాప్. క్యాట్ నాప్, పవర్ నాప్ అంటే ఏంటంటే క్విక్ నాప్.
నాప్ అంటే మీకు తెలుసు, పడుకోవడం కాసేపు. ఇంకా చెప్పుకోవాలంటే కునుకు తీయడం, కొద్దిసేపు కునుకు తీయడం. ఓకేనా? సో దీని ద్వారా మనకి